ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రేమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యంలో అన్న మా ప్రోగ్రామ్ను మరి తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, మరి ప్రభుయేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య సందేశముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాలు ఎన్నో ఉంటున్నాయని, మరి అందులో దాదాపుగా గడిచిన వారం వరకు 13 వారాల గురించి తెలుసుకుని ఉన్నాం. ఈ దినం మరి ప్రత్యేకంగా 14వ వారం గురించి, ఒక ప్రత్యేకమైన వరం గురించి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. ఏంటంటే హెచ్చరించుట అనే ఒక ఆత్మ వరం గురించి అపోస్తలుడైన పౌలు మరి రోమా సంఘానికి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూడగలం. అయితే ఈ హెచ్చరించుట అనే ఈ ఆత్మవరం పైకి కనిపించకపోయినా చాలా ప్రాముఖ్యమైనదిగా, చాలా ప్రశస్తమైన వరంగా మనం దీన్ని చూడగలం. హల్లెలూయా. చూడండి, ఈ హెచ్చరించుట అనే ఈ వరం సంఘంలో ఆపరేట్ అయ్యేటప్పుడు ఏంటంటే మరి అనేకుల్ని ఈ వరం ప్రభావితం చేసేదిగా, ఈ హెచ్చరించుట అనేది అనేకుల్ని జీవితాలు మార్చేదిగా, కట్టేదిగా, పునర్నిర్మించేదిగా, బాగు చేసేదిగా మరి ఈ వరం మరి సంఘంలో పనిచేస్తున్నట్టుగా మనం చూడగలం. అయితే ఈ వరం గురించి అనేక విషయాలు ఈ దినం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ హెచ్చరించుట అనే అర్థం అంటే, ఈ వరం హెచ్చరించుట అనే ఈ వరం యొక్క అర్థం ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ వరం దేవుని ప్రజల జీవితాల్లో గల ప్రాధాన్యత, ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉందో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ హెచ్చరించుట అనే వరము మరి పాత నిబంధనలో ఎవరెవరు కలిగి ఉన్నారు, కొత్త నిబంధనలో ఎవరెవరు కలిగి ఉన్నారు, ఈ వరం ఆపరేట్ అయ్యేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ప్రభావితం అవుతున్నారు, అనేకులు ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ వరం యొక్క ఉద్దేశం, లక్షణాలన్నీ కూడా మరి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి మొదట చిన్న ప్రార్థన చేసుకుని ఈ విషయాలని ధ్యానించుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా, మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా, మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, ఆత్మవరం గురించి మేము ధ్యానించుకుంటుండగా నాయన స్తోత్రం తండ్రి. ఈ దినం ప్రభా, ఇదిగో నాయన 14వ వరమైనటువంటి నాయన హెచ్చరించుట అనే వరం గురించి మేము ధ్యానించుకుంటుండగా తండ్రి, మాతో మాట్లాడు, అనేక విషయాలు తెలియజేయ నాయన తండ్రి. వినేవారికి వినే బుద్ధిని కలిగించు నాయన తండ్రి. వారు ఆ వరం గురించి తెలుసుకొని నాయన ఆ వరాన్ని పొందుకునే వారిగా, ఆ వరంని తండ్రి ఆపేక్షించే వారిగా నాయన వారికి తండ్రి ఆ కోరికను పుట్టించండి నాయన తండ్రి. స్తోత్రం. వాక్యం విని ఆ వారానికి యోగ్యులుగా మారడానికి కృప తెచ్చి వేడుకుంటూ తండ్రి, వాక్యాన్ని బోధిస్తున్నాను నాయన. అయ్యా, మీ సిలువ చాటున మరుగుపరచి నాయన బోధించేది మీరుగా ఉండాలి ప్రభువా తండ్రి. స్తోత్రం. నన్ను వాడుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మూలవాక్యంగా మన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం చదువుకుందాం. రోమా 12వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరణలు కలిగిన వరమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవర్తింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. హల్లెలూయా. చూడండి, మరి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి మరి ఇక్కడ చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి క్రీస్తు శరీరాన్ని అంటే సంఘానికి బలోపేతం చేయడానికి, మరి ఈ సంఘంలో దేవుని ప్రజలను ఇచ్చే వివిధ రకాలైన ఆధ్యాత్మిక వరాలను గురించి అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ సంఘానికి తెలియజేస్తున్నట్టుగా, ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే సంఘాన్ని మన శరీరంతో పోలుస్తూ శరీరంలోని వివిధ రకాలైన అవయవాలను పోల్చి చెప్తున్నట్టుగా, అంటే మరి మన దేహానికి, మన శరీరానికి వివిధ రకాల అవయవాలు ఎలా ఉంటాయో సంఘంలో మరి అనేకమైన వ్యక్తులకి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వరమైన అనుగ్రహించబడేదిగా, అంటే మన శరీరంలో ఒక్కొక్క అవయము ఒక్కొక్క వరానికి గుర్తుగా, అంటే అన్ని అవయవాలు మరి చక్కగా పనిచేసినప్పుడే శరీరం చక్కగా చేస్తున్నట్లుగా, ఆ రీతిగా సంఘంలో మరి అనేక రకాలైన వరాలు అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి, సంఘము బలోపేతము జరుగుతున్నట్టుగా, సంఘము విస్తరిస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగూ ఇక్కడ సంఘానికి ఇచ్చే మరి కృపా వరాల్లో అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి 7 కృపా వరాల గురించి చెప్తున్నట్టుగా, వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో ప్రవచన వరం గురించి, పరిచర్య వరం గురించి, అలాగే బోధించే వరం గురించి, హెచ్చరించుట, పంచిపెట్టుట,
అలాగే పై విచారం చేయుట, కరుణించుట అనే 7 వరాల గురించి, కృపావరాల గురించి సంఘానికి పరిచయం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, మనం ఇది వరకే ఈ 7 వరాల్లో 3 వరాలు అంటే ప్రవచన వరం కావచ్చు, పరిచర్య అంటే గడిచిన వారం తెలుసుకున్నట్టుగా ఉపకారము, ఉపకార ధర్మం, ఉపచారం చేయటం, పరిచర్య చేయటం అంతా ఒకటే. ఈ వరం గురించి తెలుసుకున్నాం. అలాగే బోధించుట, బోధకుల గురించి తెలుసుకున్నాం. అయితే మరి ఈ వారము మరి పరిశుద్ధాత్మ ఆత్మవరాల్లో, సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాల్లో 14వ వరం ఏంటంటే హెచ్చరించుట అనే ఆత్మవరం గురించి ఈ దినం తెలుసుకుందాం. చూడండి, హెచ్చరించుట అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దేవుడు సంఘానికి అనుగ్రహించే విషయంలో దేవుడి చిత్తం, ప్రణాళిక ఏంటి అనే విషయాలు తెలుసుకుంటున్నాం. చూడండి, ఇంగ్లీష్లో ఎగ్జార్టెత్ అని, ఎగ్జార్టేషన్ అని రాయబడి ఉంటుంది. చూడండి, హెచ్చరించుట అనేది సాధారణంగా సలహా, ఒక మాట చెప్పాలంటే సలహా ఇచ్చేదిగా ఉంటుంది. కానీ ఇది సలహా కంటే గొప్పదిగా మనం చూడగలం. హల్లెలూయా. ఇది చూడండి, దేవుని మార్గంలో ప్రజలను నడవడానికి, వాళ్ళని ప్రేరేపించడానికి ఆత్మతో కూడుకున్న శక్తివంతమైన ప్రోత్సాహంగా, పరిశుద్ధాత్మ ప్రోత్సాహంగా ఈ హెచ్చరికను మనం చూడగలం. అలాగే ఇతరులని ఒప్పింపజేయడం లాగా, అంటే సరైన మార్గానికి వారిని నడిపించడానికి ఒప్పింపజేసేదిగా మరి ఈ హెచ్చరిక ఉంటుందని మనం చూడగలం. చూడండి, ఒక మాట చెప్పాలంటే ఒక విశ్వాసిని విశ్వాసం వైపు పిలిచేదిగా, ఈ హెచ్చరించే వరం ఒక విశ్వాసిని విశ్వాసం వైపు పిలిచేదిగా, అలాగే అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తికి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే బయలుపరిచేదిగా, హెచ్చరించేదిగా, తెలియజేసేదిగా ఉండడం మనం చూడగలం. అలాగే మరి కృంగిపోయిన వారిని, మరి భయపడే వారిని ఏంటంటే ధైర్యం ఇచ్చి ధైర్యం వైపు ప్రోత్సహించేదిగా, అలాగే దుఃఖంలో ఉన్న వారికి మరి ఓదార్చేదిగా ఈ వరం పనిచేసే విధంగా మనం ఉండడం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. చూడండి, ఈ హెచ్చరించుట అనే ఈ వరం సంఘంలోని వ్యక్తుల్లో, రకరకాల వ్యక్తుల పట్ల, ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క రకమైన పని చేస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ఈ వరం కేవలము ఒక్క పని మాత్రం చేయదు, కానీ ఈ హెచ్చరించట అనే వరము ఏంటంటే సంఘంలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన పని చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించిన ఆత్మవరాల్లో కొన్ని వరాలు ఉంటున్నాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే దర్శనము, అలాగే ప్రవచనము, స్వస్థత. వీటిని మనం చూసినట్లయితే దర్శనం అనేది కేవలం ఒక పని చేసుకొని వెళ్ళిపోతుంది, ప్రవచనం అనేది ఒక పని చేస్తుంది. అలాగే స్వస్థత అనేది వారికి ఉన్న వరం ఆపరేట్ చేసేటప్పుడు స్వస్థపరుస్తారు, వెళ్ళిపోతారు. ప్రవచనం చెప్తారు, వెళ్ళిపోతారు. దర్శనం చెప్తారు, వెళ్ళిపోతారు. వేరేయాజ్ అయితే ఈ హెచ్చరించేవారు ఏంటంటే ఇలా ఒక్క పని మాత్రం కలిగి ఉండరు. వీరు అనేకమైన ఏంటంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్, సంఘంలో మరి బహుళమైన చర్యలని, అంటే మల్టీ డైరెక్షన్లో పనిచేస్తున్నట్టుగా, ఏంటంటే బహుముఖమైనదిగా మరి అనేక పనులు, చాలా వరమేమో ఒకటే, హెచ్చరించటనే వరం బ్రాడ్ పేరు, బ్రాడ్ నేమ్గా ఉంటుంది. కానీ ఏంటంటే ఇది అనేక యాంగిల్లో, అనేక విభిన్న కోణాల్లో ఈ పని చేయడం ప్రారంభిస్తుంది. చూడండి, దర్శనం అయితే దర్శనం కలిగిన వారు వచ్చి దర్శనం చెబుతారు, వెళ్ళిపోతారు. ప్రవచనం చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ హెచ్చరించేవారు వీళ్ళు ఒక పని హెచ్చరించటం కాదు, ఎన్నో పనులు చేస్తారు. అందుకే అలా ఎన్నో పనులు చేయడం వల్ల ఈ హెచ్చరించే వరానికి అనేక రకాల పేర్లు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, రెండవదిగా ఈ హెచ్చరించుట అనే ఈ ఆత్మవరానికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయంటే చాలా పేర్లు ఈ వరం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వరం ఈ విధంగా అనేక పేర్లు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏం పేర్లు కలిగి ఉన్నట్టే సంఘంలో ఈ వరము విభిన్న కోణాల్లో, అంటే వివిధ రకాలుగా పనిచేయడం వల్ల అనేక పేర్లు వచ్చాయి. ఉదాహరణకు మనం చూస్తే హెచ్చరించుట అనే ఈ వరానికి ఒక ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే ఉద్బోధ. అంటే ఉద్బోధ అంటే బోధించటమే కాదు, ఇంకేంటంటే ప్రోత్సహించటము, ప్రేరేపించటం, బలపరిచేదిగా దాని అర్థమై ఉన్నది. అంత మాత్రం కాదు, ఈ హెచ్చరించుట అనే వరానికి మరొక పేరు ఏంటంటే సలహాలు చెప్పడం, మరొక పేరు ఏంటంటే దీనికి బుద్ధి చెప్పడము, ఇంకొక రకంగా ఎలా పనిచేస్తుందంటే ప్రేరేపించటము, ఇంకా ఏం చేస్తుందంటే బలోపేతం చేసేదిగా కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో కొందరిని ఏంటంటే మందలించేదిగా కనబడుతుంది, ఇంకొన్ని పరిస్థితుల్లో కొందరిని దిద్దుబాటు చేసేదిగా కనిపిస్తుంది. మరి కొన్ని విషయాల్లో ఇది విశ్వాసుల్ని గద్దించేదిగా చూస్తాం. అలాగే ఈ విధంగా ఏంటంటే దీనికి గద్దించుట, మందలించుట, దిద్దుబాటు చేయుట, బలోపేతం చేయుట, ఉద్బోధ చేయుట,
ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నాయి. అంటే ఒక్కొక్క పేరు ఒక్కొక్క కార్యం చేస్తున్నట్టుగా ఇవన్నీ కలిపి హెచ్చరించటంలో భాగమై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, ఈ సంఘంలో ఈ వరం ఆపరేట్ అయ్యేటప్పుడు అంటే ఈ హెచ్చరించటం వల్ల సంఘంలో విశ్వాసం ఏంటంటే వారి వారి ఆత్మీయ యాత్రలో వారు నడిచే నడకలో వాళ్ళు ఎలా ఉంటారంటే వారు ఆత్మీయంగా ఎదగడానికి, పట్టుదలగా ఉండడానికి, స్థిరంగా ఉండడానికి ఈ హెచ్చరించడానికి వరం చాలా సహాయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకో ఏంటంటే ఈ వరం గురించి ఇంకొక విషయం తెలుసుకుందాం. చూడండి, ఈ వరం యొక్క ప్రాధాన్యత ఏమైనా ఉందంటే చాలా ప్రాధాన్యత ఉంది. సంఘంలో విశేషమైన మరి ప్రాధాన్యత ఉంటుంది. పైకి ఈ వరము దర్శనాల్లాగా, అన్య భాషల్లాగా, స్వస్థత వరంలాగా ఇది కనపడకపోవచ్చు. ఉపచారం అనేది కూడా మనం తెలుసుకున్నాం. దానికి వెండి స్క్రీన్లు ఉన్నవంట, పొగడ్తలు ఉండవంట, ఘనత, చప్పట్లు, పరిచర్య చేసి ఉపకారం అనే వరానికి ఉండవంట, అది కోరుకోదంట. సేమ్ అలాగనే ఈ వరం కూడా, ఈ హెచ్చరించటనే వరం ఏంటంటే మరుగున ఉండి ఏంటంటే కనపడకపోయినా అనేకమైన మరి పనులు చేసేదిగా, అనేకులు కట్టేటట్టుగా, అనేక మంది పడిపోయిన విశ్వాసం, చెడిపోయిన విశ్వాసాన్ని కట్టేదిగా, నిర్మించేదిగా, బలపరిచేదిగా, ముందుకు కొనసాగించేదిగా మరి ఇది క్రియ చేస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే సంఘంలో నివసించే విశ్వాసులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇతరులను ఏంటంటే చీకట్లో నివసించే వారిని ఏంటంటే వారికి వెలుగుగా ఉండడం ప్రారంభిస్తుంది. అంటే ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే చూడండి, ఒక గది చీకటితో నిండిపోయింది. ఆ గదిలో క్యాండిల్ని వెలిగిస్తే ఎలా ఉంటుందండి? అంటే ఈ వరం కలిగిన వారు వెలుగుతున్న క్యాండిల్తో సమానం. చీకటి ఉన్న గదిలోనికి ఈ వ్యక్తులు ప్రవహిస్తే ఆ గది అంతా వెలుగుతో నింపబడినట్లుగా ఉంటుందంట. అంటే ఈ వరం ఆపరేట్ అయ్యేటప్పుడు అలా కనిపిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏం చేస్తారంటే కృంగిపోయిన వారిని హెచ్చరించే వరం కలిగిన వారు లేవనెత్తే వారిగా ఉంటారు. ఇంకా అలాగే ఏంటంటే ఒంటరి అయి కృంగిపోయే వారిని నీ ఒంటరి కావు అని వారికి చెప్పే స్వరంగా వీరు ఉంటారు. హల్లెలూయా. అంతే మాత్రమే కాదండి, ఇంకా ఆత్మీయంగా పడిపోయిన వారిని ఏంటంటే వారి పాదాల మీద లేవనెత్తి వారి పాదాల మీద వారిని నిలబెట్టి ఒక హస్తముగా, ఒక చేయి ఆపన్న హస్తంగా వీరు ఉండడం ప్రారంభిస్తారు. అంత మాత్రమే కాదు, ఈ వరం ఉన్న వారి మాటలకి గాయపడిన హృదయాలను స్వస్థపరిచే శక్తి వీరికి ఉండడం ప్రారంభమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆరిపోయిన వారిని వెలిగించే నిప్పు కణికలాగా ఉంటారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ హెచ్చరించే వరాన్ని ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు శిష్యులందరితో. ఏంటంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ దాన్ని ఏంటంటే దీపం స్తంభం మీద ఉంచెదరు అని చెప్తున్నట్టు. అంటే ఈ వెలిగించే దీపం అంటే ఇందాక మనం తెలుసుకున్నట్టుగా మరి హెచ్చరించే వారికి గుర్తుగా ఉంది. ఈ హెచ్చరించబడేవారు మరుగున ఉండకూడదు, వారు దాగి ఉండకూడదు. కొంచెం అంటే 9 లీటర్లు పట్టే పాత్ర దీపం వెలిగించి ఆ కొంచెం కింద పెట్టకూడదు. అంటే ఈ వరం కలిగి ఉన్న వాళ్ళు ఇలా మీరు మరుగున ఉండకూడదు, ఏంటంటే రహస్యంగా ఉండకూడదు. మీరు అనేకులకు వెళ్ళి ఏంటంటే హెచ్చరించేవారిగా, బోధించేవారిగా, వారిని క్రమదిద్దేవారిగా, సరిదిద్దేవారిగా మీరు ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులతో మరి ఈ వరం కలిగిన వారితో విశేషంగా బోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉద్బోధ లేదంటే హెచ్చరించుట, గద్దించుట, మందలించుట అంటే కేవలం బోధించటమే కాదు. హల్లెలూయా. ఇంకా ఏంటంటే దేవునితో నమ్మకంగా మరి నడవడానికి, ఇతరులకు సాయం చేసేదిగా ఉండడమే కాకుండా వారు నడవలేనప్పుడు వారిని చేయి పట్టుకొని నడిపించేది కదా, వారితో కూడా నడవడం, వారితో కూడా రావడం, వారిని నడిపించేదిగా ఈ వరం ఉండడం ప్రారంభిస్తుంది. కేవలం బోధించేది కాదు, వారితో కూడా నడవడం, వెళ్ళడం ప్రారంభించడం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా నిరుత్సాహపడిపోయిన వారిని పైకి లేవనెత్తేదిగా, దారి తప్పిన వారిని సరిదిద్ది సరైన దారిలోనికి నడిపించేవారిగా ఉండడంగా ఉంటుంది. అందుకే చూడండి, ఈ వరము సంఘములో ఏంటంటే కొన్నిసార్లు ఈ వరము ఈ హెచ్చరించేది కొన్నిసార్లు బోధిస్తున్నట్టుగా కనిపిస్తుంది, మరి కొన్నిసార్లు ఏంటంటే హెచ్చరించేదిగా కనిపిస్తుంది, మరి కొన్నిసార్లు ప్రోత్సహించేదిగా, మరి కొన్నిసార్లు బలపరిచేదిగా, కొన్నిసార్లు దిద్దుబాటు చేసేదిగా, మరి కొన్నిసార్లు ఏంటంటే ధైర్యపరిచేదిగా, బలపరిచేదిగా ఈ వరం సంఘంలో కనబడుతున్నట్టుగా ఆపరేట్ అయ్యేటప్పుడు ఇలా విభిన్న కోణాల్లో కనబడుతున్నట్టుగా సంఘంలో దీని ప్రాధాన్యత ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అయితే ఇంకో విషయం తెలుసుకుందాం. చూడండి, బైబిల్లో ఈ వరము పాత నిబంధనలో ఎవరెవరు కలిగి ఉన్నారు, కొత్త నిబంధనలు ఎవరెవరు కలిగి ఉన్నారు. పాత నిబంధనలో ఈ వరం ఆపరేట్ అయ్యేటప్పుడు వారి పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నాయి, వారి స్థితులు ఎలా చీకట్ల నుంచి వెలుగులోకి ఎలా వస్తున్నారు, తర్వాత కొత్త నిబంధనలో ఈ వరం ఆపరేట్ అయ్యేటప్పుడు మరి ఆ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, ఈ విషయాలని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి పాత నిబంధనలో అనేక మంది
ఈ వరంతో వాడబడ్డారని చెప్పేదానికంటే ఈ హెచ్చరించడానికి అనేకులు ముందుకొచ్చినట్టుగా, అనేకులు ఇతరుల్ని హెచ్చరిస్తున్నట్టుగా, దైవావేశంతో అనేకులు ఒకరిని ఒకరు హెచ్చరిస్తున్నట్టుగా, మరి అందులో మరి ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, దీర్ఘదర్శకులు ఉంటున్నారు, అనేకులు ఉంటున్నారు, మంచి విశ్వాసులు ఉంటున్నారు. చూడండి, పాత నిబంధనలో అనేక మంది ఉంటున్నారు. అయితే ప్రాముఖ్యంగా మరి వారందరినీ తెలుసుకోవడం కష్టం కాబట్టి ప్రాముఖ్యంగా 3-4 గురించి తెలుసుకుందాం. అలాగే కొత్త నిబంధనలు కూడా 1-2 గురించి తెలుసుకుందాం. చూడండి, ప్రాముఖ్యంగా అతి విశేషంగా మరి పాత నిబంధన చూస్తే 2వ సమూయేలు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం 13వ వరకు మనం చూచినట్లయితే ఇక్కడ దావీదు పాపం చేసి చీకటిలో సంచరించేవాడిగా, మరి పాపంలో కొట్టుమిట్టుగా ఆడుకుంటూ తన పరిశుద్ధతను కోల్పోయి పాపంలో సంచరిస్తున్న సమయంలో మరి దేవుడు దావీదు స్థితిని చూచి దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడి, ఇదిగో నువ్వు వెళ్ళి దావీదుని హెచ్చరించని పంపిస్తున్నప్పుడు దావీదు వచ్చి మరి నాతాను ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చూచినట్లయితే నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి దావీదుని హెచ్చరించే ఉద్దేశం కలిగిన వాడై ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు. బహు జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఏంటంటే ఒక ఉపమానం, ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నాడు. ఒకడు ధనవంతుడు, ఒకడు బీదవాడు. ధనవంతుడికి విస్తారమైన పశువులు, మరి లెక్కలేని గొర్రెలు పశువులు ఉన్నట్టుగా, మరి పేదవాడికి ఒక ఆడు గొర్రె పిల్ల ఉన్నట్టుగా దానిని అల్లారుముద్దుగా పెంచుకొని తన బిడ్డలాగా చూసుకుంటున్నట్టుగా మరి చెప్తున్నాడు. అయితే ఈ ధనవంతుని దగ్గరికి ఒక మార్గస్థుడు ఒకడు వచ్చినప్పుడు ఈ ధనవంతుడు అతనికి విందు చేయడానికి ప్రయత్నం చేసి మంచి విందు సిద్ధపరచాలని చూచి తన పశువుల్లో తన గొర్రెలో ఏది ముట్టక ఏంటంటే పక్కన ఉన్న ఆ పేదవాడి గొర్రెను బలవంతంగా లాక్కొని ఆ గొర్రెను బలి ఇచ్చి అతనికి ఆహారము సిద్ధపరిచినట్టుగా మరి నాతాను ప్రవక్త దావీదు చెప్తున్నాడు. యాక్చువల్గా ఏంటంటే జరిగిన నిజ సంఘటన వేరు. మరి నాతాను ప్రవక్త చెప్పే ఉపమానం కొంచెం డిఫరెంట్గా దావీదు ఊరియా భార్యను తీసుకున్నాడు కదా, కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ గొర్రె పిల్లను బలి ఇచ్చి వేరెవరికో అర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే ఏంటంటే ఉపమాన రీతిగా చెప్తున్నాడు. కానీ దావీదు మహాజ్ఞానం కలిగిన వాడై ఆత్మచేత నింపబడినాడు కాబట్టి దావీదు ఎవరు ఆ మనుషుడని వెంటనే అడుగుతున్నప్పుడు 7వ వచనం చూస్తే ఆ మనుషుడు నీవే అని నాతాను ప్రవక్త హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. నీవే 9వ వచనంలో మళ్ళీ ఏం చెప్తానంటే నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితేవేమి, ఎందుకు చేశావు, మరి ఎవరికి తెలియదని రహస్యంగా ఉందని అనుకుంటున్నావేమో. దేవుడు రహస్యాలను చూచి దేవుడు ఊరియాను కత్తి చేత చంపించింది కదా, ఎవరికి తెలియదు, దావీదుకు తప్ప. దావీదు మరి లేఖలు రాసి పంపిస్తున్న సైన్యాధ్యక్షుడైన యోవాబుకు కూడా తెలియదు దావీదు ఏం చేస్తున్నాడో. కానీ దావీదు మరి ఆంతరంగంలో యూరియాను చంపించాలని ఉద్దేశం కలిగిన వాడై చంపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ విషయాన్ని నాతాను ప్రవక్త మరి మర్మానుసారంగా మరి హెచ్చరించేటప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే మరి హెచ్చరించబడిన వాడై తన పాపాల చీకటిలో ఉంటున్నాడు. ఇప్పుడు దావీదు చీకటి గదిలో, నాతాను ప్రవక్త మరి వెలుగుతున్న క్యాండిల్ వచ్చేసరికి ఆ గది అంతా మరి వెలుగుతో నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే మరి దావీదు పశ్చాత్తాపడుతున్నట్టుగా నేను పాపం చేసిన వాడను, నేను పాపం చేసి తినని మరి దావీదు మరి ఒప్పుకుంటున్నట్టుగా 13వ వచనంలో నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా అని పశ్చాత్తాపడుతున్నట్టుగా మరి తిరిగి దేవుని తట్టు తిరుగుతున్నట్టుగా. ఇంకా చూడండి, ఇక్కడ నాతాను ప్రవక్త దావీదును నిందించటానికో మరి రాలేదు, కానీ దావీదును సరిచేయడానికి ఒక హెచ్చరికతో, ఒక గద్దింపుతో, బుద్ధి చెప్పుటతో అతన్ని సరిదిద్ది మరి కృంగిపోయిన అతన్ని చీకట్లో ఉన్న అతన్ని లేవనెత్తి చీకట్లో నుంచి వెలుగులోకి లాగుతున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఇదంతా జరిగిన తర్వాత దావీదు పశ్చాత్తాపడి మనసు మార్చుకొని ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. తర్వాత కీర్తనలు రాయడం ప్రారంభిస్తున్నాడు. 51 కీర్తన రాస్తున్నాడు. అలాగే ఇంకా చూడండి 141 కీర్తనలో 5వ వచనంలో నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారము,
అట్టి వారు గద్దించుట నాకు తైలాభిషేకము, అటువంటి తైలాభిషేకం నేను తోసివేయి ఉందును గాక అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ జరిగిన దాన్ని బట్టి దావీదు అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్టుగా, నాతాను ప్రవక్త నన్ను హెచ్చరించడం వల్లే నేను ఈ దినం ఆరిపోయిన నన్ను అతను వెలిగించాడు. హల్లెలూయా. నాతాను హెచ్చరించడం వల్ల నేను వెలిగించబడి తిని, నేను సరిదిద్దుతబడి తిని, సరైన మార్గంలోకి వచ్చి తిని అని దావీదు సాక్ష్యం ఆత్మచేత నింపబడి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, అలాగే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మోషే దాదాపుగా 120 సంవత్సరాల వయసు వాడై ఇదిగో ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో మీరు పాలు తేనె ప్రవహించే కనాను దేశానికి మీరు ముందు సాగండి అని వారిని హెచ్చరిస్తూ, మరి వారిని ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, ఇంకా మోషే యెహోషువను, దేవుని ప్రజలను, ఇశ్రాయేలులందరినీ కూడా ఇదిగో మీరు దేవుని మీద, భవిష్యత్తు తరాల వారికి కూడా మీరు దేవుని మీద నమ్మకం ఉంచాలని, దేవుని సన్నిధిలో శక్తి ఉందని, దేవునిపై నమ్మకం ఉంచాలని, అవిశ్వాసపడకుండా ముందుకు సాగాలని వారిని ఈ దినం మనల్ని కూడా ఆయన ఉద్బోధిస్తున్నట్టుగా, బోధిస్తున్నట్టుగా, ప్రేరేపిస్తున్నట్టుగా ఈ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఒక వాక్యం చెప్తున్నాడు, మీరు ఆ కనానీయ దేశంలో ఉన్నటువంటి ఆ బలవంతులు చూచి భయపడకుడి, కానీ మీతో కూడా వచ్చువాడు, దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే, మీకు ముందర వచ్చువాడు, మీ వెనక వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయని ఒక వాగ్దానాల ఆజ్ఞలని తెలియజేస్తూ వారిని ధైర్యపరుస్తున్నట్టుగా, ప్రోత్సాహపరుస్తున్నట్టుగా, ముందుకు ప్రోత్సాహపరుస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే మరి ఇంకా పాత నిబంధనలో ప్రాముఖ్యంగా చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు మరొకటి చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము మరి 4వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ నెహెమ్యా పడిపోయిన యెరూషలేము గోడలను, ప్రాకారములను కట్టడానికి ఒక నాయకుడిగా వారికి నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా గోడలు, పడిపోయిన గోడలు కట్టుతున్న సందర్భంలో ఎక్కడంటే నెహెమ్యాకి గొప్ప తీవ్రత, వ్యతిరేకత ఎదురైంది. మరి నెహెమ్యా 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, సన్బల్లటును, టోబియాను, అరబీయులను, అమోనియులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడననియు బీటలన్నీ కప్పబడని వినినప్పుడు మిగులు కోపపడి యెరూషలేము మీదికి యుద్ధంకు వచ్చి పనిని ఆటంకపరచాలని వారందరూ కట్టి మమ్మను కలతపరచగా. హల్లెలూయా. అయితే అలాంటి సందర్భంలో మరి నెహెమ్యా ధైర్యం తెచ్చుకొని ప్రజలందరినీ 14వ వచనంలో ఏంటంటే ఆ జనులతో ఏంటంటే అంతటా నెహెమ్యా లేచి వారిని చూచి ప్రధానులతోనూ, అధికారులతోనూ, జనులతోనూ, మీరు వారికి భయపడకుడి, మహాగణుడను భయంకరుడైన యెహోవాను జ్ఞాపకం తెచ్చుకొనుడని వారిని ఉద్బోధిస్తున్నట్టుగా, వారిని హెచ్చరిస్తున్నట్టుగా, ధైర్యపరుస్తున్నట్టుగా, హల్లెలూయా, వారిని ప్రోత్సాహపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగా ఇక్కడ ఏంటంటే నెహెమ్యా హెచ్చరికలు విని ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఏంటంటే వారు ధైర్యం తెచ్చుకొని ఏంటంటే కోటల మీద ప్రాకారం చుట్టూ ఆయుధములన్నీ పట్టుకొని కాపు కాస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. చాలా చూడండి, బలహీన పడిపోయిన వారు, నిరుత్సాహం అంతా కూడా ఇప్పుడు ధైర్యంగా లేచి కత్తులు దూసినట్టుగా వారిని మనం చూడగలం. పిల్లులు పులులుగా మారిపోయినట్టుగా మనం చూడగలం ఇక్కడ. హల్లెలూయా. చూడండి, అలాగే మరి యేషయా ప్రవక్త కూడా ఇశ్రాయేలు ప్రజల్ని మరి యేషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే మరి యేషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలని పిలుస్తున్నాడు. ఇదిగో రండి, దేవుని తట్టు తిరగండి, మీ పాపంలో ఒప్పుకొనండి, దేవుని తట్టు తిరిగి దేవునితో సమాధాన పడండి. 1వ అధ్యాయము మరి 18వ వచనంలో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే, రండి మన వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవని అయినను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగునని ఇశ్రాయేలు ప్రజలందరూ పిలుస్తున్నట్టుగా, ప్రోత్సాహపరుస్తున్నట్టుగా మీరందరూ దేవుని తట్టు తిరగండి. అలాగే యేషయా ప్రవక్తే కాదు, యిర్మీయా ప్రవక్త పిలుస్తున్నట్టుగా, అలాగే హెజ్కేలు ప్రవక్త కూడా హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుని తట్టు తిరగండి, మీ పాపాలను ఒప్పుకొని దేవుని తట్టు తిరగండి అని. అలాగే హెజ్కేలు మరి 37వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో ఎండిపోయిన వారిని, ఆత్మీయంగా చచ్చిపోయిన వారిని, ఎండిపోయిన వారిని మీరు దేవుని తట్టు తిరిగితే, మీరు మనస్సు మార్చుకుంటే, మీరు దేవుని మీద నమ్మకం ఉంచితే మీరు తిరిగి జీవం పొందుకుంటారు అని ఆ ఎండిపోయిన ఎముకలను, అంటే ఎండిపోయిన కృంగిపోయిన వారికి, చీకట్లో ఉన్న వారికి, పడిపోయిన వారికి గుర్తుగా ఉంది. అలాంటి వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా అనేక మంది పాత నిబంధనల్లో మరి హెచ్చరించేవారుగా, ఈ వరాన్ని ఆపరేట్ చేసిన వారిగా మనం చూడగలం. పరిస్థితులన్నీ అలా మారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మరి మత్తయి రాసిన సువార్త
3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే బాప్తిసం ఇచ్చే యోహాను కూడా మరి ఆయన యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నప్పుడు అనేకులు మరి శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు అనేకులు కూడా మరి ఆయనను వెంబడిస్తూ ఆయనతో కూడా ఆ అరణ్యంలోకి వచ్చినప్పుడు ఆ నది దగ్గరకు వచ్చినప్పుడు మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏంటంట ఆ శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులను చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించడానికి మీకు బోధించిన వాడు ఎవరు అని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. అలాగా యోహాను గారి మరి హెచ్చరికలను విని వారు పశ్చాత్తపడి మనసు మార్చుకొని మరి బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడుతున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే మరి ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అనేకుల్ని హెచ్చరిస్తున్నట్టుగా, అనేకుల్ని హెచ్చరించి అనేకుల్ని సరిదిద్దినట్టుగా మనం చూడగలం. అలాగే మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం నుంచి 40వ వచనం వరకు చూసినట్లయితే పేతురు పెంతెకొస్తు దినమున మరి ఇశ్రాయేలు ప్రజలకు అందరినీ ఉద్దేశించి మీరు ఏంటంటే ప్రజలందరినీ మీరు పశ్చాత్తాపడి రక్షణ పొందాలని వారందరినీ ప్రోత్సహిస్తున్నట్టుగా 38వ వచనంలో చూసినట్లయితే పేతురు మీరు మారు మనసు పొంది ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడని చెప్తున్నాడు. అలాగే 40వ వచనం చూస్తే మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై ఉండుడని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి. అలాగే ఇంకొకరు చూస్తే మరి అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే బర్నబా అనే ఒక మంచి సత్పురుషుడను బర్నబా ఒక అపోస్తలుడిగా మనం చూడడం. పరిశుద్ధాత్మ చూడండి గడిచిన వారాల్లో అపోస్తలత్వం గురించి తెలుసుకున్నాం. మరి అపోస్తలు 5 రకాలుగా అంటే దేవుడైన యెహోవా ఎన్నుకున్న అపోస్తలుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న అపోస్తలు 12 మంది, పరిశుద్ధాత్మ దేవుడు పేరు పెట్టి పిలిచిన వారిలో కొందరు బర్నబా అపోస్తలుని పౌలు ఉన్నట్టుగా, అలాగే సంఘము కొంతమంది అపోస్తలు ఎన్నుకున్నట్టుగా, అలాగే సాతాను కొంతమంది అపోస్తలుగా ఎన్నుకున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అయితే ఇక్కడ బర్నబా ఒక మంచి సత్పురుషుడిగా మంచి చూడండి మరి బర్నబా అనే పేరుకి అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనంలో రాయబడి ఉంటుంది. అపోస్తలు ఇతనికి ముందు ఇతనికి ఏంటంటే లేవి వంశం చెందిన యోసేపు అని పేరు ఉండేది. అయితే అతని పేరు మార్చేసి అతని పరిస్థితులు అతను చేసే పరిచయం చూసి ఇతను హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అనే అర్థం వచ్చే విధంగా బర్నబా అని పేరు పెట్టారు. హల్లెలూయా. చూడండి బర్నబా మరి ఎంతోమందిని హెచ్చరిస్తున్నట్టుగా మరి అంత్యోక సంఘంలో ఈ కొత్త విశ్వాసాలని మీరు మనసు మార్చుకోండి వారు హెచ్చరిస్తున్నప్పుడు అంత్యోక సంఘమంతా మరి రక్షణ పొంది సంఘంలో చేర్చబడినట్టుగా ఎంతో ప్రభావవంతమైన పరిచర్య బర్నబా చేసినట్టుగా చూడండి. ఉదాహరణకు ఒక విషయం చెబుతా. మరి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 20వ వచనం చూస్తే బర్నబా అపోస్తల పౌలును ఆదరిస్తున్నాడు, అపోస్తల పౌలును చేరదీస్తున్నాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మరి సౌలు పౌలుగా పట్టబడినప్పుడు మారినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు అపోస్తలు ఎవరు ఇతన్ని చేర్చుకోలేదు. అయితే బర్నబా అపోస్తల పౌలును చేరదీసి ఆదరించి మరి అపోస్తల దగ్గర తీసుకెళ్ళి నిజంగా ఇతను ప్రభువైన యేసుక్రీస్తు బట్టి ధైర్యంగా బోధిస్తున్నాడు, దేవుని చూచాడు, మార్గంలో చూచాడు, దేవుని చేత మరి సరిదిద్దపడానని ఇతని సాక్ష్యం విని అపోస్తలందరూ మరి అపోస్తల పౌలును ఒప్పుకుంటున్నట్టుగా చేర్చుకుంటున్నట్టు చూస్తున్నాం. అలాగే అపోస్తల పౌలు కూడా ఏంటంటే తన లేఖల రీతిగా ఎక్కువగా అపోస్తల పౌలు అనేక సంఘాలని అన్ని ఎక్కువ లేఖల రూపంలో అనేకుల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ఈ హెచ్చరించుట అనేది ఒక ప్రాముఖ్యమైన వరం, ఒక విశేషమైన వరం, ఒక ఉన్నతమైన వరం. ఈ వరము అనేక రకాల పనులు చేయడం ప్రారంభిస్తుంది. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క రకమైన పని చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ వరం విన్న తర్వాత ఈ వరం నువ్వు కలిగి ఉండాలని, ఈ వరాన్ని ప్రభా నాకు కూడా ఈ వరం ఈ ప్రభా చూడండి. ఆత్మవరాలు 2 రకాలు ఉంటాయి. కొత్తగా వచ్చే విశ్వాసాలకు ఉంటాయి, సీనియర్స్కి పరిణితి చెందిన వారికి వచ్చే వరాలు ఉంటాయి. అయితే ఈ హెచ్చరించే వరం కొత్త వారికి దేవుడు ఇచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ వరం ప్రభా నాకు ఇయ్యని నువ్వు అడగాల, ఈ వరం చేత నువ్వు వాడబడాల. బర్నబా మొట్టమొదటి ఈ వరం చేత వాడబడిన వ్యక్తిగా చూడగలం. ఈ వరం అతన్ని అపోస్తలుగా తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి ఎంత శ్రేష్టతలోకి బర్నబా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మీ ఏంటంటే నువ్వు హెచ్చరించేవాడిగా లేవాలా, మీ సంఘంలో నీ ద్వారా అనేకులు హెచ్చరింపబడాలా, మీ సంఘం ఆశీర్వదించబడాలా. కనుక నాతో కూడా తల వంచి ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్. రమ్ జతరి కరణ్ యాతన యజ్జరబెల హౌషర మీరాకల ఉలం బరందరవి తుర్యాతన సగ్రో హెత్తరివికన జల అలమ రౌదన తండ్రి స్తోత్రం నాయన. హెచ్చరించే వరం గురించి మాతో చక్కగా మాట్లాడారు ప్రభా. అయ్యా నన్ను కూడా వాడుకున్నారు ప్రభా. ఇదిగో తండ్రి ఎవరైతే నాయన హెచ్చరించే వరం గురించి విన్నారో ప్రభా తండ్రి, అయ్యా విన్నవారు నాయన ఈ వరం పొందుకోవాలి ప్రభా, ఈ వరం చేత అలంకరించబడాలి ప్రభా తండ్రి. ఈ వరం పొందాలని అయ్యా వారిలో ప్రేరేపణ పుట్టించండి, ఆసక్తి పుట్టించండి నాయన. అయ్యా ఈ వరం అడిగేవారిగా అయ్యా వారిని మార్చండి ప్రభా తండ్రి స్తోత్రం నాయన. తండ్రి ఈ వరం అనుగ్రహించండి ప్రభా తండ్రి. అయ్యా అనేకుల్ని ఈ వరం ఇచ్చే లేవండి తండ్రి. సంఘాల్లో ప్రభా ఈ
ఈ హెచ్చరించేవారు ఈ దినాల్లో ఎవరు లేరు ప్రభా. అయ్యాక అనేక సంఘాల్లో ప్రభా హెచ్చరించేవారు చాలా తక్కువగా ఉంటున్నారు ప్రభా. అనేకులు లేవనెత్తండి ప్రభా, లేవనెత్తండి ప్రభా. తండ్రి ఎవరైతే అడుగుతున్నారో ప్రభా వారిని లేవనెత్తండి, వారి చేయి పట్టుకొని హెచ్చరించే వారిగా అయ్యా ఇదిగో నాయన వారిని వాడుకొని వేడుకుంటూ ఈ వరాన్ని ఇచ్చి నాయన వారు వెళ్తున్న సంఘంలో ప్రభా వారు నాయన వాడబడేటట్టుగా సాయం వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.